నవీన్ చంద్ర గారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో మన ముందుకు వస్తున్నారు. లేటెస్ట్గా మరొకసారి మరో మూవీతో మన ముందుకు వచ్చేసారు నవీన్ చంద్ర గారు. ఆయన మెయిన్ లీడ్ రోల్గా నటించిన మూవీ షో టైం. ఈ మూవీ ఈ వారం విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ఆయన ఇదివరకు రిలీజ్ అయిన మూవీస్ లాగానే బ్లైండ్ స్పాట్ 11 చిత్రాల మాదిరిగానే ఇది కూడా థ్రిల్లర్ జానర్కి చెందింది కావడం విశేషం. ఈ మూవీ యొక్క పాజిటివ్ పాయింట్స్ ఏంటిదంటే రన్ టైం చాలా తక్కువగా ఉండటం, క్లైమాక్స్ బాగుండటం ఈ మూవీ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్స్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళు ఈ సినిమాను కూడా ఇష్టపడతారు. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు చెప్తా చూడండి. సూర్య అలియాస్ నవీన్ చంద్ర, శృతి అలియాస్ కామాక్షి భాస్కర్ వీరిది చాలా చక్కని కుటుంబం. హాయిగా తమ జీవితాన్ని వారు సాగిస్తూ ఉంటారు. ఓ రోజు రాత్రి తమ పోర్షన్లోని చుట్టూ బిల్డింగ్లోని ఫ్యామిలీస్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. అదే సమయంలో అటు పెట్రోలింగ్కి వచ్చిన సిఐ లక్ష్మీకాంత్ అలియాస్ రాజా రవీంద్ర సెన్స్ లేకుండా న్యూసెన్స్ చేస్తూ మిడ్ నైట్ పార్టీలు జరుపుకోవడంపై సిఐ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అతని అసిస్టెంట్కు సూర్యకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆ మర్నాడే సూర్య కూతురు మెడలో గొలుసును ఒకడు లాక్కపోతుంటే వీరు వెంబడిస్తారు. ఈ వెంబడించే క్రమంలో అతను ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతాడు. అయితే అతని శవాన్ని ఎవరికి కనిపించకుండా ఇంట్లోనే దాస్తారు వీళ్ళు. ఈలోగా రాత్రి జరిగిన న్యూసెన్స్తో పోలీసులు మరోసారి సూర్య ఇంటి తలుపులు తడతారు. అదే సమయంలో సూర్య అత్తమామలు కూడా అక్కడికి బయలుదేరుతారు. ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక లాయర్ వరదరాజులు అలియాస్ నరేష్ గారి సాయం కోరుతాడు సూర్య. అనుకోకుండా చేసిన హత్య నుంచి సూర్య బయటపడ్డా? సూర్యపై కక్ష కట్టిన పోలీసులు అతన్ని ఎలాంటి వేధింపులకు గురి చేశారు? సరదాగా స్నేహితులతో జరుపుకునే మిడ్ నైట్ పార్టీలో సూర్య ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వీటి నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీకి వస్తే మాత్రం చూడవచ్చు.